ఆహారం గురించి చాలా చాలా రకరకాల ఆహారం గురించి ప్రస్తుతం చర్చలు చాలా చోట్ల జరుగుతూనే ఉన్నాయి. లైక్ రా ఫుడ్, కుక్డ్ ఫుడ్, మిల్లెట్స్, న్యాచురల్ ఫుడ్, కీటో డైట్, దిస్ దట్ అని చెప్పేసి చాలా రకాలుగా జరుగుతున్నాయి. చాలా తక్కువ మందికే తెలుసు. యాక్చువల్గా అందరికీ తెలుసు, కానీ అంత అవేర్నెస్ పోదు దాని మీదకి. ఎందుకంటే ఫుడ్ తినకపోయినా కొద్ది రోజులు ఏం కాదండి. అంతకన్నా ఇంపార్టెంట్ ఐటమ్స్ ఇంకా ముందు రెండు ఉన్నాయి. అవేంటంటే ఆక్సిజన్, అంటే శ్వాస పీల్చడం, రెండవది వాటర్. సో ఆక్సిజన్ కణకణం ఎలా నింపాలో అవన్నీ యోగా ప్రక్రియల ద్వారా తెలుసుకోవచ్చు మనం. వాటర్ రెండవది అతి ముఖ్యమైనది నీరు, వాటర్. అండ్ ప్రతి సివిలైజేషన్ కూడా చూడండి వాటర్ పక్కనే వచ్చింది. నాగరికత అంతా కూడా వాటర్, జనజీవన విధానం అంతా నీటితోనే జరిగింది. సో గతంలో అయితే బావుల ద్వారా, నదుల ద్వారా నేచర్ ఇచ్చిన నీళ్ళతోటి కాలం గడిచిపోయింది. ప్రస్తుతం నీరు ఎలా వస్తుందండి అందరికీ? మనకి బోర్లో నుంచి తీసుకొని ఏదో ఒక ప్రాసెసింగ్ యూనిట్లో ప్రాసెస్ చేసి అవి వాడుకుంటున్నాం మనం. సో అది మన ఇంటికి చేరేటప్పటికి ఇంకొంచెం డబ్బున్న వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టి ఆర్ఓ ప్లాంట్ ఆర్ఓ మెషిన్ పెట్టుకొని వాడుతున్నాం. సో వాటి వల్ల ఏం జరుగుతుందంటే న్యాచురల్గా ఉండే విలువలన్నీ నీళ్ళలోంచి పోయి పీల్చి పిప్పి చేసిన నీళ్లు మనం వాడుతున్నాం. అలా వాడటం వల్ల ఒళ్ళు నొప్పులు, జాయింట్ పెయిన్స్ కావచ్చు, రకరకాల ఎసిడిటీ, గ్యాస్ ఇష్యూస్, ఆహారం జీర్ణం అవ్వకపోవడం, తిన్న ఆహారం సరిగ్గా ఒంటికి పట్టకపోవడం, ఇలాంటి ఎఫెక్ట్స్ ద్వారా అనారోగ్యం ఎక్కువ తోడవుతుంది. ఎనర్జీ రావట్లేదు. గతంలో ఈ ఇష్యూ లేదు, ఎందుకంటే నేచర్ ఇచ్చింది వాటర్ కాబట్టి. సో ప్రస్తుతం 15-20 సంవత్సరాల నుంచి, ఒక జనరేషన్ ముందు నుంచి ఇలానే జరుగుతుంది. దీనికి అందరం ఒక అవగాహన తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం మనం తీసుకునే వాటర్ ఎలాంటివి, వాటి ఎలాంటి క్వాలిటీ ఉంటే మంచిది అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రస్తుతం. మరి నీళ్ళ గురించి, తాగే నీళ్ళ గురించి ఇంత అవసరమా అవగాహన? మరి ఎలా వస్తాయి అవన్నీ అని అంటే చాలా అవసరం. మన ఆక్సిజన్ పొల్యూట్ అయిపోతే, లేకపోతే ఆక్సిజన్ సరిగ్గా అందకపోతే ఏమవుతుందో రీసెంట్లీ 2-3 years బిఫోర్ కోవిడ్ ఎఫెక్ట్తో మనం తెలుసుకున్నాం. సేమ్ అలాంటి ఎఫెక్టే వాటర్తో కూడా జరుగుతుందండి. సడన్లీ ఏదైనా ఇంటర్నల్ ఆర్గాన్ కానీ లేకపోతే ఇంకోటి ఏదో చాలా తీవ్రమైన ఇబ్బంది ఎదుర్కొంటున్నాం అనుకోండి, డాక్టర్ సడన్గా చెప్తారు మీరు ఎలాంటి వాటర్ వాడుతున్నారు, నీళ్ళ ద్వారా ఇది వస్తున్నాయని. అప్పుడు డ్యామేజ్ అయిన తర్వాత ఏం చేస్తాం? ఏం చేయలేం. అందుకని ముందే తెలుసుకొని మంచి విలువైన నీళ్ళు తీసుకోవడం మంచిదని ఈ అవగాహన ఇవ్వడం జరుగుతుంది. శ్రద్ధగా వినండి ప్రతి ఒక్కరు. సింపుల్ బట్ వెరీ వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. సో మనకి ప్రతి ఒక్కరికి నీళ్ళతోటి అనుబంధం ఉంది కాబట్టి తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. ప్రతి ఇంట్లో మనం వాడే నీళ్ళలో ఒక 3 క్వాలిటీస్ చూసుకోవాలి. ఒకటి TDS, టోటల్ డిజాల్వ్ సాలిడ్స్ అంటారు. అవి 100-200 ఉంటే మనకి శరీరానికి చాలా మంచి మినరల్స్ దొరుకుతున్నట్లు లెక్క. తక్కువ ఉంటే తక్కువ మినరల్స్ దొరుకుతాయి. దానివల్ల మనకి బాడీ ప్రాపర్లీ బిల్డ్ అవ్వదు, కావలసిన స్ట్రెంగ్త్ ఉండదు. ఎక్కువ మినరల్స్ ఉన్నవి తాగామనుకోండి 200+ అట్లా అంతా, వాటి వల్ల ఏమవుతుందంటే అవసరమైన మినరల్స్ వాడుకోగా శరీరంలో మిగతా అన్నీ కూడా స్టాగ్నేట్ అయిపోతాయి. స్టాగ్నేట్ అయిపోవడం వల్ల శరీరం స్టిఫ్గా తయారై మనకి బాడీ పెయిన్స్ కానీ, బెండ్ అవ్వకపోవడం కానీ, జాయింట్స్లో ఇరుక్కొని జాయింట్స్ ఇష్యూస్ రావడం, అరిగిపోవడాలు, ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఉందన్నమాట. యాసిడిటీ ప్రాబ్లమ్స్, గ్యాస్ ఇష్యూస్, ఇవన్నీ కూడా. అండ్ ఈ వాటర్ సరిగ్గా లేకపోవడం వల్ల జీర్ణ వ్యవస్థ చాలా దెబ్బతింటుందండి. అండ్ జీర్ణం అవ్వడానికి జఠర రసాలు, ఇవన్నీ రకరకాల యాసిడ్స్ ఊరుతాయి. అవి అయిన తర్వాత వాటిని ప్రతి కణానికి తీసుకెళ్లాల్సిన బాధ్యత వాటర్ కూడా వహిస్తుంది. సో ఆ క్వాలిటీ ఉన్న వాటర్ వాడితే మన న్యూట్రియంట్స్ అన్నీ కూడా ప్రతి కణానికి తీసుకెళ్ళి హెల్తీగా ఉంటాం. అది లేకపోతే ఆ ఫంక్షనాలిటీ దెబ్బతిని మన ఆరోగ్యం దెబ్బతింటుంది. సో అందుకని TDS ఫస్ట్ది. రెండవది మన శరీరంలో ఇంటర్నల్గా 70-80% వాటర్ కంటెంట్ ఉంది. అంటే ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నీ కూడా చాలా వరకు వాటర్తో
సరౌండ్ చేయబడి ఉంటాయి. సో దీంట్లో వాటర్ క్వాలిటీ కనుక్కోవాలంటే మనం pH అంటారు, పొటెన్షియల్ హైడ్రేషన్. 7 pH అంటే న్యూట్రల్, 7 కన్నా తక్కువ ఉంటే యాసిడ్, అది 7 కన్నా ఎక్కువ ఉంటే ఆల్కలైన్, ఇన్ ద సెన్స్ బేస్ అంటాం. ఇది న్యాచురల్ సైన్స్, ఇది చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్ సైన్స్లోనే చదువుకున్నాం కాబట్టి అది బేసిక్ నీడ్ ఫర్ అవర్ బాడీ. ఏంటంటే మన ఇంటర్నల్గా ఉండే వాటర్ యాసిడిక్ నేచర్ ఉందనుకోండి, ఇంటర్నల్ ఆర్గాన్స్ దెబ్బతింటూ వస్తాయి. అదే ఆల్కలైన్ నేచర్ ఉంటే సేఫ్ సిచ్యువేషన్లో ఉంటాయి. సో ఈ pH 8 to 9 pH వాటర్ వాడితే మనకి చాలా మంచిది తాగడానికి. సేమ్ అట్లానే కుకింగ్ కోసం మనం వాడుతాం వాటర్. కుకింగ్ కోసం వాడే వాటర్లో న్యూట్రియంట్స్ అన్నీ అబ్జర్వ్ అయ్యి మన శరీరానికి తీసుకెళ్లాలని అంటే 10 pH వాటర్ వాడితే మంచిది అని. అండ్ వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ మనం తీసుకుంటాం బయట నుంచి, మార్కెట్లో నుంచి కొనుక్కుంటాం. అవన్నీ కూడా దాదాపు 90% పెస్టిసైడ్ తోటే వస్తాయి. ఎక్కడో మనకు కావాలని ఆర్గానిక్ ఫుడ్ అది కొనుక్కుంటే తప్ప, అవి కూడా స్పెసిఫిక్ స్టాల్స్లోనే దొరుకుతాయి. అట్లా తప్ప అన్ని పెస్టిసైడ్ ఎఫెక్ట్ వస్తాయి. పెస్టిసైడ్ని వాష్ చేస్తే, మామూలు నీళ్ళతో వాష్ చేస్తే పోతాయా? ఎందుకంటే అవి ఆయిల్ బేస్డ్ ఉంటాయి. ఆయిల్ని నార్మల్ వాటర్తో కడిగితే కరుగుతుందా, పోతుందా? డెఫినెట్గా పోదు. అందుకోసమని 11 pH వాటర్లో ఒక 5 minutes ఉంచితే, ఇంతకుముందు గతంలో మనకి వంటింటి చిట్కా ఉంది. ద్రాక్ష పళ్ళు కానీ ఏదైనా పళ్ళు ఒక 20 minutes సాల్ట్ వాటర్లో నానబెడితే వీడిపోతాయండి. ఎస్, అది కూడా చేయొచ్చు. అది ఎంతమంది చేయగలము రోజువారీ జీవితంలో? అందుకని 11 pH వాటర్ కానీ వాడామనుకోండి, ఒక 5 minutes కానీ వెజిటబుల్స్ ఫ్రూట్స్ దాంట్లో ఉంచితే ఆయిల్ మాలిక్యూల్స్ బ్రేక్ డౌన్ అయిపోతాయి, ఆయిల్ మొత్తం వీడిపోతుంది, నార్మల్ వాటర్తో ఫ్లష్ అయిపోతుంది. సో ఇట్లా డీటాక్సిఫికేషన్ ఆఫ్ వెజిటబుల్స్ కూడా మనకి ఈజీ అయిపోతుంది అనమాట. వీటన్నిటికీ వాడతాం మనం వాటర్ అనేది. మరి గతంలో ఇంత అవసరం లేదు, ఎందుకంటే నేచర్ తయారు చేసి ఇచ్చింది కాబట్టి రెడీగా మనకి బావి నుంచి ఊట వచ్చి భూమిలో అంతా ప్రాసెస్ అంతా జరిగి పైకి వచ్చింది వాటర్. అప్పుడు మనం అందుకొని తీసుకున్నాం. ఇప్పుడు లోతుగా వెళ్ళి 100 అడుగులు వెళ్ళి మనం తీసుకొచ్చుకొని ప్రాసెస్ చేసి వాడుతున్నాం కాబట్టి ఆ ప్రాసెసింగ్లో తేడా వచ్చింది కాబట్టి ఇలాంటి ప్రాసెసింగ్ వాడాల్సి వస్తుంది. ఈ pH వాల్యూస్ అన్ని చూసుకోవాలి. ఇంకొక విలువ చూడాల్సింది ఏంటంటే ORP అంటారు, ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్. అంటే ఇది సామాన్య మానవులకి అర్థం కావడానికి అంటే రా పద్ధతిలో చూస్తే, నీటి యొక్క మాలిక్యూల్ సైజు ఎంత మైక్రో సైజులో ఎంత సన్నగా ఉంటే అంత శరీరంలోకి చొచ్చుకొని పోయే విధానం ఎక్కువ ఉంటుంది అనమాట. అది బ్లడ్ ద్వారా అదంతా జరుగుతూ ఉంటుంది. అది ప్రస్తుతం దొరికే మన వాటర్లో మాలిక్యూల్ సైజ్ ఎక్కువ ఉండడం వల్ల హెవీనెస్ అయిపోతుంది అన్నమాట. సో సన్న మాలిక్యూల్ సైజ్ కావాలిస్తే ORP లెవెల్ చాలా మైక్రో సైజులో ఉండాలి. ఇన్ని రకాల వాటర్ ఎలా వస్తుంది మనకి ప్రస్తుతం అని అంటే, దానికే అయనైజేషన్ ప్రాసెస్ అనే ఒక చిన్న సైంటిఫిక్ పద్ధతి ఉంది. చాలా పెద్ద కాంప్లికేటెడ్ టెక్నిక్ ఏం కాదు, అది సైంటిఫిక్ పద్ధతి, చిన్నది అది. అది వాడడం వల్ల, ఆ ప్రిన్సిపల్ వాడడం వల్ల మనం వాటర్లో ఉన్న యాసిడ్ని బేస్ని సపరేట్ చేయగలం. సపరేట్ చేసి ఎంత బేస్ ఎంత ఆల్కలైనిటీ కావాలో అంత మనం తీసుకొని, ఎంత pH కావాలో అంత తీసుకొని మిగతా యాసిడిక్ వాటర్ని వేరే డ్రైన్ ద్వారా బయటకు తీస్తాం. సో 8 కావలిస్తే 8, 9, 10, 11 ఎంత కావలిస్తే అంత మనం బటన్ ప్రెస్ మనకు కావాల్సిన ఆప్షన్ తీసుకొని మనకు కావాల్సిన ఫంక్షనాలిటీకి వాడవచ్చు. 8, 9 తాగడానికి, 10 ఏమో కుకింగ్కి, 11 ఏమో వెజిటబుల్స్ వాష్ చేయడానికి, ఇట్లా రకరకాల యూసేజెస్ ఉన్నాయి. వీటన్నిటికీ అయనైజేషన్ మెకానిజం అని అన్నాం కదా. మరి ఇది ఎలా వస్తుంది అని అంటే, డాక్టర్ లైఫ్ అనే ఒక అయనైజర్ ద్వారా వస్తుంది. ఇది ఇండియాలో ఫస్ట్ ఇండిజినస్ టెక్నాలజీతో తయారు చేసిన ఫస్ట్ అయనైజర్, వితౌట్ ఎనీ యాడిటివ్స్, వితౌట్ ఎనీ ఫిల్టర్స్, వితౌట్ ఎనీ కెమికల్స్ యాడ్ చేయకుండా మన ఒరిజినల్ వాటర్ని అయనైజ్ చేసి
ఆల్కలైన్ వాటర్ కింద కన్వర్ట్ చేసి ఇవ్వగలిగిన అద్భుతమైన సిస్టమ్ ఇది, ప్రిన్సిపల్ అయనైజేషన్. ఇది డాక్టర్ లైఫ్ అనే బ్రాండ్ ఉన్న అయనైజర్ ద్వారా డైరెక్ట్గా ఒరిజినల్ ప్రాసెసింగ్ తోటి మన దగ్గరికి వచ్చేస్తున్నాయి అన్నమాట. దీని ఫంక్షనాలిటీస్ ఇవన్నీ కూడా తెలుసుకుందాం మనం. అండ్ డాక్టర్ లైఫ్ ఈజ్ మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్. దీని సర్వీస్ కానీ లేకపోతే ఫంక్షనాలిటీ కానీ చాలా సులభంగా ఈజీ వేలో ప్రతి కిచెన్లో అమర్చుకునే విధంగా ఉంటుంది. వాటి వివరాలు తర్వాత వచ్చే బ్రోషర్లో అక్కడంతా మనం తెలుసుకుందాం. జై గురుదేవ్.